లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని. అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుకు జరగదు. ఒక జనరేషన్ కష్టపడదాం, దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను. నా దగ్గర అపరిమితమైన మేధస్సు లేదు, అపరిమితమైన ధనం లేదు. నా దగ్గర ఉన్నదల్లా చేయాలని ఒక తపన, ఒక సంకల్పం ఉంది. ఒక ఎన్జిఓ పెడితే సరిపోదు, కొంత డబ్బు ఇస్తే సరిపోదు. మన హక్కుల్ని కాల రాస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీయగలిగే ఒక వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఎవడు మాట్లాడు. నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది, ఒక మంచి నిర్ణయం అంటే రాజకీయాల్లోకి రావాలి. ద అల్టిమేట్ ట్రాజడీ ఈస్ నాట్ ద అప్రెషన్ అండ్ క్రూయల్టీ బై ద బ్యాడ్ పీపుల్, బట్ ద సైలెన్స్ ఓవర్ దట్ బై ద గుడ్ పీపుల్. మన కళ్ళ ముందు ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటే నాకు రిస్క్ తీసుకోవాలన్న భయమో, లేదంటే నాకెందుకు లేని ఒక ఉదాసీనత ఈ సమాజాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. నేనైతే అలాంటి వ్యక్తిని అవ్వకూడదు అనుకున్నా. అలాగే ఈ రోజున కౌలు రైతులు నిలబడ్డా గానీ ఎవరో